నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. మరి మీరంతా ప్లీజ్ చెప్తున్నారా? అమ్మ ప్లీజ్ ఈరోజు టీవీలో టీసాట్ ప్రోగ్రాం పెట్టవా అని అడుగుతున్నారా? అడిగారా? అమ్మ ప్లీజ్ నేను బొమ్మలు వేసుకుంటాను, క్రయాన్స్ ఇవ్వవా, పెన్సిల్స్ ఇవ్వవా, రంగులు ఇవ్వవా అని అడుగుతున్నారా? లేదా నేను పిక్చర్ బుక్ చూస్తాను, బొమ్మల పుస్తకాలు చూస్తాను, కథల పుస్తకాలు చూస్తాను, అమ్మ నాకు పుస్తకం ఇవ్వవా, ఏదైనా బొమ్మల పుస్తకం ఇవ్వవా అని అడుగుతున్నారా? అడగాలి. ప్లీజ్ అమ్మ నాకు అన్నం పెట్టవా అని అడగాలి. నాన్న ప్లీజ్ నాకు కలర్ పెన్సిల్స్ తీసుకురావా అని అడగాలి. అడుగుతారా? నాన్న ప్లీజ్ నాకు పండ్లు కొనివ్వవా అని అడగాలి. మరి ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి, మనము అలవాటు చేసుకోవాలి. మనము ప్రతిదానికి ఇలాంటి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మనము ప్లీజ్ అని మాట్లాడుతూ ఉండాలి. చేస్తారు కదా మరి? సరే, వెరీ గుడ్. మరి ప్లీజ్ పిల్లలు ఈరోజు మేము ఒక పాట చెప్తాము, ఆ పాట నేర్చుకోవాలి. మీరంతా నేర్చుకుంటారు కదా? ప్లీజ్. సరే, ఈరోజున మనము సంభాషణ అంశంలో ముందుగా మనం సంభాషణ అంశంలో జంతువుల గురించి మాట్లాడుకుందాం. ఈ నెలలో మనకు జంతువుల అంశం ఉంది. సో దానికి గాను మనకి కర్ణశ్రీ ఉన్నారు స్టూడియోలో. తను మీకు జంతువుల గురించి, అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మీరంతా కూడా జంతువుల గురించి పిల్లలతో ఎలా మాట్లాడాలి, ఏమేమి అంశాలు చెప్పాలి, ఇట్లాంటివన్నీ కూడా మీరు అంటే మీకు పుస్తకంలో కంటెంట్లో ఇవ్వడం జరిగింది. కానీ ఆ కంటెంట్లో మనకు జస్ట్ కొన్ని అంటే ఏం మాట్లాడాలి అని మాత్రమే చెప్పడం జరిగింది. ఎలా మాట్లాడాలి, ఎంత వివరంగా మాట్లాడాలి, ఇట్లాంటివన్నీ కూడా అందులో మనము ఇవ్వలేము. సో అది ఎలా మాట్లాడాలి ఏంటనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏమన్నా పాయింట్స్ ఉంటే మీరు అంటే మీకు పుస్తకంలో ఇవ్వగా ఇంకా మిగిలింది ఏమన్నా అడిషనల్గా ఏమన్నా మాట్లాడుతూ ఉంటే ఎలా మాట్లాడాలనేది ఆ సీక్వెన్స్ కూడా మీరు నోట్ చేసుకోండి. ఓకే, కర్ణశ్రీ మీతో మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ పిల్లలు. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము సంభాషణ కార్యక్రమంలో జంతువుల గురించి తెలుసుకోబోతున్నాం. 3 రకాలుగా తెలుసుకుంటాం. మొదటగా అందరూ ఒక్కసారి కళ్ళు మూసేసుకోండి. నేను కొన్ని శబ్దాలు వినిపిస్తాను, అది ఏ జంతువుయో చెప్పాలి. ఓకేనా? రెడీయా పిల్లలు? రెడీ. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను ఒక సౌండ్ ప్లే చేస్తాను, అది ఏ జంతువుదో మీరు పోల్చుకొని చెప్పగలగాలి. ఓకే? కరెక్ట్ చెప్పిన వాళ్ళందరికీ క్లాప్స్, చెప్పని వాళ్ళందరూ నేర్చుకుంటారు. 1 2 3 స్టార్ట్. వెరీ గుడ్. ఏంటది మ్యావ్ మ్యావ్ అనింది? పిల్లి. గుడ్. క్యాట్. ఇప్పుడు నెక్స్ట్ వినిపిస్తాను. పిల్లి అనే జంతువు సౌండ్ మనం విన్నాము. ఇప్పుడు వినండి. చెప్పేసేస్తున్నారు. వెరీ గుడ్. అది ఆవు శబ్దం అన్నమాట. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ పెడతాను, మీరు చెప్పాలి. అది చాలా పెద్ద జంతువు, దానికి తొండం ఉంటుంది, చాలా లావు కాళ్ళు ఉంటాయి. ఏంటది? మళ్ళీసారి వినిపిస్తాను. ఇప్పుడు చెప్పండి.
ఎలిఫెంట్, ఏనుగు ఘీంకారం అది. ఓకేనా, ఎలిఫెంట్ శబ్దం. ఇప్పుడు చూడండి, టకీమని చెప్పేస్తారు. వెరీ గుడ్, చెప్పేస్తా ఉన్నారు. మేక, గోడ్ శబ్దం. వెరీ గుడ్, భలే చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇది అడవికి రాజు. విన్నారా ఎంత పెద్దగా అరిచేస్తుందంటే అడవిలో జంతువు మీద కోపం వచ్చేసి గట్టిగా అరిసిందనమాట. లయన్, సింహం. అది సింహం యొక్క అరుపు. వెరీ గుడ్. అండ్ చివరిగా ఇది చూడండి, వినండి. విన్నారా, వీధుల్లో ఉంటుంది, మురుగు కాలువల వెంట వెళ్తూ ఉంటుంది. గుర్తొచ్చిందా? మళ్ళొకసారి వినండి. పిగ్, పంది. ఇది పంది అరుపులు. విన్నారు కదా, ఈ రకంగా మనము బోలెడన్ని జంతువులే విన్నాము. మరి బౌబౌ అనేది ఏది? కరెక్ట్, కుక్క, డాగ్. మరి ఇవన్నీ కూడా శబ్దాలు. ఏ శబ్దాలు? జంతువులకు సంబంధించినవి. మీరు ఇప్పుడు ఒక రకమైన ఇంట్రడక్షన్ చేసుకున్నాం మనం జంతువులకు సంబంధించి. ఈ విధంగా ఒకటి మనము స్టార్ట్ చేయాలి. మీరైతే ఏం చేయొచ్చు అంటే మీరే డైరెక్ట్గా అలా పిల్లలతోటి ఏదన్నా ఒక సౌండ్ చేస్తూ బౌబౌ అంటున్నాం, మ్యావ్ మ్యావ్ అంటున్నాం, ఇదేంటి అని అడగవచ్చు. పిల్లలు చాలా ఉత్సాహంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఓకేనా, ఇది మొదటి విధానం. ఇంకొక దాంట్లో పిల్లల దగ్గర కానీ మీ దగ్గర కానీ చిన్న చిన్న బొమ్మలు ఏదైనా ఉన్నాయనుకోండి, అవి తెచ్చి చూపిస్తూ పిల్లల్ని ఏంటి అని అడగాలి. తెలిసిన పిల్లలు భలేగా చెప్పేస్తారు, తెలియని వాళ్ళు చూసి నేర్చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు మీకు ఒక బొమ్మ చూపిస్తాను, మీరు అదేంటో చెప్పగలగాలి. చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? ఒక తొండం. ఇది ఒక తొండం ఉంది, పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి, చాలా పెద్ద జంతువు ఇది. అర్థమైందా? ఏంటిది? ఏనుగు. కనిపిస్తుంది కదా, ఇది ఏనుగు, ఎలిఫెంట్. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను, అదేంటో చెప్పాలి. ఇది చూడండి, ఇప్పుడు గుర్తుపట్టగలిగారా ఏంటో ఇది? దీనికి 2 కొమ్ములు ఉన్నాయి. చూడండి, పాలిస్తుంది, మనం ఆ పాలు తాగుతాము. ఏంటిది? ఆవు. వెరీ గుడ్, ఇది ఆవు. ఓకే, ఇప్పుడు ఇదేంటో చెప్పండి. దీని మీద మనుషులు వెళ్తారు, బరువులు తీసుకెళ్తారు అని సౌండ్ చేస్తూ వెళ్తుంది. దాని అడుగులతోటి అలా శబ్దం వస్తుంది. ఏంటిది గుర్తుపట్టారా? గుర్రం, హార్స్. ఓకే, వెరీ గుడ్. ఆ తర్వాత దీని మీద చారలు చారలు ఉంది. ఏంటిది గుర్తుపట్టారా? టైగర్, పులి. వెరీ గుడ్, ఇది పులి. తర్వాత దీనికి జూలు ఉంటుంది, ముఖం ముందటంతా జూలు ఉంటుంది. అడవికి రారాజు. ఈ యానిమల్ ఎవరు? సింహం. సింహం అన్నమాట. ఓకేనా, సింహం. ఓకే, నెక్స్ట్. ఇంతకుముందు దీని ఒంటి మీద ఉన్న ఉన్నితోటి స్వెటర్లు చేస్తారు, మంకీ క్యాప్లు చేస్తారు. గుర్తుపట్టారా? తెల్లని చక్కటి ఉన్నితోటి. ఏంటి తెలుసా? ఇది గొర్రె, గొర్రె పిల్ల. ఓకే, గొర్రె. ఓకే, నెక్స్ట్ ఇదేంటి? ఇంతకుముందే మీరు చూసారు, మే 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 అనింది. మేక. వెరీ గుడ్. ఈ రకంగా మీ దగ్గర ఏదైనా బొమ్మలు ఉంటే ఇది చూడండి, వైట్ అండ్ బ్లాక్ చారికలు ఉన్నాయి. ఇది జీబ్రా. వెరీ గుడ్. ఇది చూడండి, అన్ని మచ్చలు ఉన్నాయి. ఇదేంటి? లెపర్డ్, చిరుత పులి. చాలా వేగంగా పరిగెడుతుంది. ఇది పొడవాటి మెడ ఉన్నటువంటిది. ఓకే, పొడగాటి మెడ ఉంది. ఏంటిది?
జిరాఫ్. ఇది గుర్తుపట్టేస్తారు మీరు అందరూ, నాకు తెలుసు. ఇలా కూర్చొని అచ్చం మనలాగా ఉంటా, పొడువుగా ఉండి ఇలా ఇలా ఉన్నాడు చూడండి, ఎవరైనా? చింపాంజీ. ఓకే, రైట్. మనము ఈ రకంగా ఏం చేస్తామంటే పిల్లలందరికీ కూడా ఉన్నటువంటి బొమ్మలతోటి చూపిస్తూ వాటిని ఏంటి అనేది చూపిస్తాం. చివరిగా ఇది ఒకటి చూడండి, పొడుగు చెవులు ఉన్నాయి, వేగంగా గెంతుతూ వెళ్తూ ఉంటుంది, అందరూ పిల్లలు చూడడానికి ఇష్టపడతారు, కుందేలు. ఓకే, సో మొదటిగా మనం శబ్దాలతోటి వినిపించి అదేం జంతువో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత బొమ్మలు మీ దగ్గర ఏదైతే ఉన్నాయో వాటిని పెట్టి చూపిస్తాము. మూడవ రకంగా ఏం చేస్తామంటే మన దగ్గర బొమ్మలు ఉన్నాయి, మనం డిపార్ట్మెంట్ నుంచి సరఫరా చేసినటువంటి బొమ్మల పుస్తకాలు ఉంది కదా, ఆ బొమ్మల్ని చూపిస్తూ పిల్లల్ని అడగాలన్నమాట, ఇదేం చిత్రం అని. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం మీకు చూపిస్తున్నాము. ఈ బొమ్మలు ఏదేదో గుర్తుపట్టగలరా పిల్లలు? మొదటిదేంటి? నల్లగా ఉంది, పాలిస్తుంది, మనం పాలు తాగుతాము, బర్రె అంటాము, లేదా గేదె అంటాము, లేదా షీ బఫెలో అంటాము. ఓకేనా? ఇది చూడండి, ఇది దున్నపోతు లేదా బఫెలో, హీ బఫెలో. ఇది తెల్లగా ఉంది, ఇది కూడా పాలిస్తుంది, సాత్వికంగా కొమ్ములు ఉంటాయి, ఇది ఆవు, కౌ. ఇది దీనిపైన మూపురం ఉంది, చాలా ఎత్తుగా బలంగా ఉంది, పొలాల్లో దీంతో దున్నుతారు. ఏంటిది? ఎద్దు. చూడండి పిల్లలు, ఇది బర్రె, మగదైతే దున్నపోతు, ఆడది ఆవు, మగదైతే ఎద్దు. నెక్స్ట్ జంతువులు చూడండి, ఇదేంటి పిల్లలు? మే అంటుంది చూడండి, మేక. ఇది దీని ఉన్ని చూడండి, జుట్టు, ఇదంతా దీన్ని మనము స్వెటర్లో చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఇదేంటి? గొర్రె పిల్ల. మరి ఇది పంది పిల్లకి చూడండి, తోక ఇలా గుండ్రంగా ఉంటుంది, ఎప్పుడైనా గమనించండి. ఈ జంతువులు ఏంటి పిల్లలు? ఇది పిల్లి, మ్యావ్ మ్యావ్ అంటుంది కదా. ఇదేంటి? చూడంగానే భలే చెప్పారు, చాలామంది దగ్గర ఉంది కదా మీ ఇంట్లో, మీ ఇష్టమైన జంతువు కదా, కుక్క. ఇది కుందేలు, ఇది చిట్టెలుక, ఇది ఉడత, పెద్ద పెద్ద చెట్ల మీద నుంచి అలా అలా పరిగెడుతూ ఉంటుంది, చక్కటి తోక ఉంటుంది, ఇంత మందంగా ఇంత లావుగా ఉండి మెత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా దాదాపుగా మనము పెంచుకునేవి, అంటే ఎలుకని కాదు, పిల్లి, కుక్క, కుందేలు లాంటి వాటిని చాలామంది ఇష్టంగా పెంచుకుంటారు. ఈ జంతువుల పేర్లు ఇదేంటో తెలుసు కదా, గాడిద. ఓకే, ఇది గాడిద. ఇది చాలామంది ఇళ్ళ ముందు నుంచి వెళ్తూ ఉంటుంది, ఊర్లలో కాకుండా సిటీల్లో, టౌన్లో ఏంటి దీని మీద ఎక్కిస్తారు కదా పిల్లల్ని, గుర్తుపట్టారా? పొడగాటి మెడ ఉంటుంది, ఇది ఒంటె. ఇది వేగంగా పరిగెడుతుంది, చక్కగా దాని మీద కూర్చొని సవారీ కూడా ఏంటిది? గుర్రం. ఓకే, ఇప్పుడు దాకా జంతువులు చెప్పుకున్నాం. ఇది ఒక్కసారి చూడండి, మన ఊరిలో కనిపించేటువంటి జంతువులు అన్నమాట. ఒక్కసారి మీరు కూడా గమనించుకోండి, ఒక్కసారి గుర్తు చేసుకోండి, మన ఊర్లో ఏమేం జంతువులు కనిపిస్తాయి ఇళ్ళ ముంగట, ఇళ్ళ వెనుక, వీధుల వెంట. సరే, ఒకసారి ఇక్కడ చూసేద్దామా. ఇక్కడ అన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ బావి ఉంది, ఇక్కడ పిల్లలు ఉన్నారు, గోడలు ఉన్నాయి. చూడండి. ఇదేం జంతువు? ఇందాక చూసేసాం కదా బొమ్మ, ఇది బర్రె లేదా గేదె. ఇది ఆవు. మన ఊర్లో కూడా ఇంటి వెనకాల వసారాల్లో లేదా పశువుల కొట్టంలో కట్టేస్తాం కదా, అవన్నమాట. సరే, ఇక్కడ చూడండి, ఇవేంటి? పందులు ఉన్నాయి మనకి, అటు మురుకాలు వెంట అటు ఊరెమ్మడి వెళ్తూ ఉంటాయి, గమనించాం కదా మనం, మన ఊర్లో కూడా చూసాం కదా. చూడండి, ఇక్కడ కూర్చొని చూస్తున్నారు, కుక్క. కరెక్ట్. ఇక్కడ ఈ బాబు ఏమో తినిపిస్తున్నాడు, దేనికి తినిపిస్తున్నాడు? మేక. కరెక్ట్. గోడకి ఏదో తినేస్తుంది టకటక, మన ఏంటిది? తెల్లగా ముద్దుగా, కుందేలు. మరి మీ ఊర్లో కూడా గమనించారా? ఆవులు, బర్రెలు, ఎద్దులు, పందులు, కుక్కలు, మేకలు, ఇవన్నీ కూడా ప్రతి ఊర్లోనూ కనిపించేటువంటి జంతువులు. సో మనకి రకరకాల జంతువులు ఉన్నాయి అన్న సంగతి మీకు ఇప్పుడు తెలిసింది. ఓకేనా?
ఇంకొకటి ఏంటి అంటే జంతువుల్లో మనకి బోలెడన్ని రకాలు ఉంటాయి. ఇంట్లో పెంచుకునేవి, అడవిలో తిరిగేటివి, ప్రదర్శనశాలల్లో ఉంచేటివి అనేవి జంతువుల్ని అలా మనం విడదీసుకొని పెట్టుకున్నాము. మరి ఇష్టంగా మనం పెంచుకునే జంతువులు ఉంటాయి కదా, పెంపుడు జంతువులు. వాటి పేర్లు కొన్ని చెప్పగలరా? ఇదో ఎవరి దగ్గర బుజ్జి కుక్క ఉందంట, ఇంకెవరి ఇంట్లో పిల్లి ఉందంట. అరే ఈ బాబేమో చెప్తున్నాడు మేక పిల్ల, బుజ్జి మేక ఉందా మీ ఇంట్లో, మేకను పెంచుతున్నారా? సో మరి ఇవన్నీ కూడా మనం ఇంట్లో మనతో పాటు పెంచుకునే వాటిని పెంపుడు జంతువులు అంటాం. దాన్ని ఇంగ్లీష్లో డొమెస్టిక్ యానిమల్స్ అంటాం. ఏమంటాము చెప్పండి నాతో పాటు? డొమెస్టిక్ యానిమల్స్ అంటామన్నమాట. చూద్దామా డొమెస్టిక్ యానిమల్స్ అంటే ఎక్కడెక్కడ ఉంటాయి? మనతో పాటు మన ఇంట్లో మన చుట్టుపక్కన ఉంటూ మనకి చక్కగా మనతో కలిసిపోయి ఉంటాయి. అందరికంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి? చిన్నపిల్లలకి ఇష్టమయ్యి పెంచుకునే జంతువు కుక్క. కుక్క పిల్ల అనేది మనం ఎప్పటి నుంచో పెంచుకుంటున్నాం, ఏళ్ళ నాటి నుంచి పెంచుకునేటువంటి జంతువు. గుర్రాన్ని కూడా పెంచుకునేవాళ్ళు వెనకట, ఇప్పుడు తగ్గింది. చాలామంది మనం ఇందాక ఊర్లో గ్రామాల్లో దొరికేటువంటి కనిపించే జంతువులు అన్నాం చూడు, ఇవన్నీ కూడా పెంపుడు జంతువులు. ఊర్లో ఉన్నాయి అంటే మనం పెంచుకుంటే ఉంటాయి, కొన్ని ఏమో వాటంతటా ఉంటాయి కదా. ఇక్కడ ఈ బొమ్మలో చూడండి పెంపుడు జంతువులు, డొమెస్టిక్ యానిమల్స్. ఇదోండి గుర్తుపెట్టుకోండి, ఇలా పైన మూపురం ఉంటే ఇది ఎద్దు. చూడండి ఎద్దుల్ని పెంచుకుంటాం కదా చక్కగా. ఇక్కడ చూడండి మేకలకు ఒక కొట్టంలాగా కట్టేసి ఎంత బాగా పెంచుకున్నారో. మనం పెంచుకుంటాం. ఎంతమంది మన ఎవరిళ్ళల్లో మేకలు ఉన్నాయి ఒకసారి చేతులు ఎత్తండి. అదిగో ఆ బాబు చేయెత్తాడు. అరే ఈ పాప కూడా ఎత్తిందే, మీ ఇంట్లో మేకలు ఉన్నాయా? వెరీ గుడ్. సో ఈ పెంపుడు జంతువులు అంటే మనం పెంచుకునేటువంటి జంతువులు, డొమెస్టిక్ యానిమల్స్. కుక్కలు ఉన్నాయి, కొన్ని వీధుల్లో ఉంటాయి, కొన్ని మనం ఇళ్ళల్లో పెంచుకుంటాము. సో ఇవి కుక్కలు. ఆవులు చూడండి మనం పొద్దున్నేమో మేతకు తీసుకెళ్తాయి, సాయంత్రం అయ్యేటప్పటికి పశువుల్ని కాసి తిరిగి తీసుకొస్తాయి, ఎవరింటికి వాళ్ళు వెళ్తారు కదా. ఇవి పెంపుడు జంతువులు. అలాగే ఎద్దుల్ని కూడా ఏం చేస్తారు? పొలం పనులు ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ కట్టేస్తారు? ఇంట్లో. ఏ జంతువునైతే పొద్దున్న రాత్రి ఇంట్లో ఇంటి ముందర కానీ ఇంటి వెనకాల కానీ ఇంటి లోపల కానీ పెంచుకొని దానికి ఆహారం పెడుతూ చేస్తామో వాటిని మనము పెంపుడు జంతువులు అంటాం. వేటిని పెంపుడు జంతువులు అంటాము? మనతో పాటు పెంచుకుంటూ ఆహారం పెడుతూ బయటికి తీసుకెళ్ళినా కూడా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో కానీ ఇంటి వసారాల్లో కానీ కొట్టాల్లో కానీ కట్టేసే వాటిని మనము పెంపుడు జంతువులు అంటారు. ఒక 4 పెంపుడు జంతువుల పేర్లు చెప్పండి. వెరీ గుడ్. కుక్క, కరెక్ట్. ఆవు, వెరీ గుడ్. బర్రెలు, కరెక్ట్. మేక కదా, చాలా బాగా చెప్పారు. ఈ రకంగా మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా కూడా జంతువుల గురించి చెప్పేటప్పుడు చాలా ఇష్టమైన టాపిక్ అనమాట పిల్లలకి. ఎందుకంటే మన చుట్టుపక్కల చూస్తూ ఉంటారు, రకరకాలుగా వింటారు, ఇంట్లోనే పెంచుకుంటాం కాబట్టి వాళ్ళు ఇష్టంగా అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా చూస్తారు కాబట్టి నమ్ముతారు, ఈజీగా ఊహించుకోగలరు. కాబట్టి ఈ టాపిక్ని మనం ఇంకా ఇంట్రెస్టింగ్గా పిల్లల చేత చెప్పించాలి. వాళ్ళ దగ్గర ఉన్న బొమ్మల చేత కానీ, శబ్దాల చేత కానీ, చిత్రాల చేత కానీ చూపిస్తూ పలు రకాలుగా చెప్తూ ఆ జంతువు పేరు చెప్పడమే కాకుండా వాటి యొక్క ఉపయోగాలు ఏంటో కూడా వివరిస్తూ చెప్పాలి. ఫస్ట్ మనం పెంపుడు జంతువుల గురించి, రకరకాల జంతువులు ఏమేమి ఉంటాయి, దాంట్లో పెంపుడు జంతువులు అంటే ఏంటి అనేది ఇవాళ మనము తెలుసుకున్నాం. తర్వాత మరి కొన్ని విషయాలతోటి మనము మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, సో మనము దేని గురించి మాట్లాడుకున్నాం పిల్లలు? ఇంతసేపు కరుణశ్రీ చెప్పింది కదా. ఏం చెప్పింది మేడం? ఏం చెప్పారు కరుణశ్రీ మేడము? సరే, మీరేం చెయ్యాలి ఈరోజు? ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ ఏం చెయ్యాలి అని అంటే, పిల్లలకి ఏవైతే మనం ఈ రోజున మాట్లాడుకున్నామో వాటి గురించి మీరు గృహ సందర్శన చేసినప్పుడు వాళ్ళతోటి మాట్లాడండి. జంతువుల గురించి మాట్లాడండి. వాళ్ళ ఇంట్లో ఏమేమి జంతువులు ఉన్నాయి ఇట్లాంటివి మాట్లాడండి. వాళ్ళకి ఏ జంతువులు తెలుసు మాట్లాడండి. ఇవన్నీ కూడా ఈ రోజున అంగన్వాడీ టీచర్ చేయాల్సిన పనులలో ఒకటి. పిల్లలు మీరు కూడా ఏం చేయాలి? ఈ రోజున మనం నేర్చుకున్న జంతువులన్నిటినీ కూడా బయట కనిపిస్తూ ఉంటే దాంతో ఆ పేరు గుర్తు, దాన్ని ఏమంటారు, ఆ పేరేంటి, ఎలా అరుస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా మీరు
మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడండి, ఇంట్లో ఉన్న వాళ్ళతోటి మాట్లాడండి. పిల్లలు వింటున్నారు కదా? ఓకే. నెక్స్ట్ మనము పూర్వగణితంలోకి వెళ్దాం. ముందుగా పాట విందాం. ఓకేనా? భలే అంకెలు అంకెలండి అంకెలు, భలే 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 అంకెలు. ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి, ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి. రెండంటే రెండు నాగలి ఎడ్లు రెండు, రెండంటే రెండు నాగలి ఎడ్లు రెండు. మూడంటే మూడు జెండా రంగులు మూడు, మూడంటే మూడు జెండా రంగులు మూడు. నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు, నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు. ఐదంటే ఐదు నా చేతికి వేళ్ళు ఐదు, ఐదంటే ఐదు నా చేతికి వేళ్ళు ఐదు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. భలే భలే అంకెలు భలే 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 అంకెలు, భలే భలే అంకెలు భలే 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 అంకెలు. ఆరంటే ఆరు బడికి రోజులారు, ఆరంటే ఆరు బడికి రోజులారు. ఏడంటే ఏడు వారానికి రోజులు ఏడు, ఏడంటే ఏడు వారానికి రోజులు ఏడు. ఎనిమిదంటే ఎనిమిది దిక్కులు మూలలు ఎనిమిది, ఎనిమిదంటే ఎనిమిది దిక్కులు మూలలు ఎనిమిది. తొమ్మిదంటే తొమ్మిది నవరత్నాలు తొమ్మిది, తొమ్మిదంటే తొమ్మిది నవరత్నాలు తొమ్మిది. పదంటే పది చేతుల వేళ్ళు మొత్తం పది, పదంటే పది చేతుల వేళ్ళు మొత్తం పది. ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది. భలే భలే అంకెలు భలే 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 అంకెలు, భలే భలే అంకెలు భలే 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 అంకెలు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది. అంకెలండి అంకెలు భలే భలే అంకెలు, అంకెలండి అంకెలు భలే భలే అంకెలు. ఆహ భలే భలే అంకెలు, ఆహ భలే భలే అంకెలు. సో ఇంతసేపు మనము ఏం విన్నాము? అంకెల పాట విన్నాము కదా? ఓకే. నెక్స్ట్ మనం ఏం చేద్దాము? 1 2 3 అంకెలతోటి మనము ఈ రోజున తంబోలా ఆట ఆడుకుందామనేసి మీకు తంబోలా చార్ట్ మీకు పంపించడం జరిగింది. మీకు అందరికీ వచ్చిందా? మరి మీరు మీ ముందు తంబోలా చార్ట్ గీసుకొని పెట్టుకున్నారా? రెడీగా పెట్టుకున్నారా లేదా? వెంటనే అమ్మ దగ్గర నుంచి తీసుకోండి, నాన్న వాళ్ళ దగ్గర నుంచి, ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి తంబోలా చార్ట్ తీసుకొని రెడీగా కూర్చోండి. మనం ఇప్పుడు తంబోలా ఆట ఆడుకుందాము. అయితే తంబోలా ఆట ఆడుకోవడానికి ముందు ఒక్కసారి మీకు మళ్ళొకసారి అంకెల్ని పరిచయం చేస్తాను. మనము 3 అంకెల్ని నేర్చుకున్నాం కదా, మరికొన్ని అంకెలను కూడా నేర్చుకున్నాం. కాకపోతే ఎక్కువ విధానాల ద్వారా, అంటే చిన్నపిల్లలతో సహా, అంటే 3 సంవత్సరాల పిల్లల నుండి మొదలుకొని 5 సంవత్సరాల పిల్లలు, 6 సంవత్సరాల పిల్లల వరకు 1 2 3 అంకెల్ని పరిచయం చేసుకోవడం జరిగింది. అయితే ఒకసారి మీకు అంకెల్ని మళ్ళొకసారి చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం తంబోలా ఆటలో ఈ అంకెలను ఉపయోగిస్తూ ఉన్నాము కాబట్టి మళ్ళొక్కసారి అంకెలను మీరు అందరూ గుర్తుపెట్టండి. పిల్లలు ఇప్పుడు చూడండి, ఈ అంకెను గుర్తుపడతారా మీరు? గుర్తుపెట్టారా? ఏమిటి అంకె? 1. గుడ్, 1 కదా. ఇప్పుడు ఇంకొక అంకె చూపిస్తాను. గుర్తుపెట్టారా? ఏమిటి అంకె? 2. చెప్పేశారా? గుడ్, 2. ఇంకొక అంకె చూపిస్తున్నా. ఏమిటి అంకె? 3. వెరీ గుడ్, 3. ఈ 3 అంకెలతోటి మనం ఇప్పుడు తంబోలా ఆట ఆడుకుందాం. ఇప్పుడు స్టార్ట్. రెడీగా పెట్టుకోండి, స్టార్ట్ చేస్తున్నాను.
మొదటి అంకె చెప్తున్నాను. మీరు తంబోలా చాటు ఇక్కడ చూడండి, తంబోలా చాటుని చూడండి ఒక్కసారి. ఒకవేళ మీ దగ్గర తంబోలా చాటు లేకపోయినా కూడా మీరేం చేయాలి, వేలితోటి చూపించండి. వేలితో నేను చెప్పిన అంకెను చూపించి గుర్తుపెట్టాలి. సరేనా? ఓకే, స్టార్ట్. మొదటి అంకె 3. 3 పై వరుసలో చూసుకోండి. పై వరుస తర్వాత రెండవ వరుస పెట్టారా? మరి కర్ణశ్రీ ముందే పెట్టేసింది, మీరు తెలిసిపోయింది, మీకు పెట్టేసేసి ఉంటారు. 3 గుర్తుపెట్టారా? వెరీ గుడ్. 3 పెట్టేసినాం, మేము కూడా పెట్టేసినాం. సరే, ఇప్పుడు ఇంకొక అంకె చెప్తాను. 1 1 పై వరుసలో చూసుకోండి. ఎక్కడుంది? 1 గుర్తుపెట్టారా? పెట్టేశారా? మరి మేము కూడా పెట్టేశాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక అంకె 2 గుర్తుపెట్టేశారా? ఓకే, పెట్టండి. ఇప్పుడు ఇంకొక అంకె 3 3 గుర్తుపెట్టేశారా? వెరీ గుడ్, పెట్టేయండి మరి. సో నెక్స్ట్ అంకె 1 ఎక్కడుంది? కనిపించింది కదా, 1 పెట్టేశారు. నెక్స్ట్ 3 ఎక్కడ? రైట్, 3 కనిపించింది, పెట్టారా? వెరీ గుడ్. నెక్స్ట్ 2 పెట్టారా? రైట్. నెక్స్ట్ మళ్ళీ 2 పెట్టారా? వెరీ గుడ్, పెట్టేశారు కదా. నెక్స్ట్ చెప్తున్నా 1 కింది లైన్లో స్టార్టింగ్లోనే ఉంది 1. రైట్. నెక్స్ట్ 2 పెట్టారా? 2. నెక్స్ట్ 1 లాస్ట్కి ఉంది కదా, పెట్టారా? గుడ్. నెక్స్ట్ చివరికి ఇంకా మనకు మిగిలిపోయింది, ఏం మిగిలిపోయిందో మీరే చెప్పండి. ఇప్పుడు చెప్పారా? లాస్ట్కి ఏం మిగిలిపోయింది? 1 మిగిలిపోయింది. 3. గుడ్, అందరు పెట్టేశారు. 3 మరి అందరూ ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ కూడా ఎగిరారా? హుర్రే చేశారా? హుర్రే, గుడ్. సో తంబోలా ఆట ఒకవేళ ఈ రోజున పిల్లలు ఎవరైనా కూడా ఆడలేకపోతే అంగన్వాడీ టీచర్ ఈరోజు మీరు తంబోలా చాటు మీ దగ్గర పెట్టుకొని ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లల చేత ఆడించండి. 2-3 పిల్లల్ని అక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని జమ చేసి అక్కడ ఆడించండి. సో అంగన్వాడీ టీచర్ తప్పకుండా తంబోలా చాట్లు కనీసం 2-3 చాట్లు రెడీగా చేసి పెట్టుకోవాలి. వెంట పెట్టుకొని గింజలు కానివ్వండి, కాగితం ఉండలు ఏవైనా సరే, మీకు ఏవైనా రాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళి ఈరోజు ఈ ఆటలు ఆడించండి. సరే, నెక్స్ట్ మనము పాట విందాం. సో మనం నిన్న పాట విన్నాము, అదే పాట ఈ రోజున విందాము. అయితే ఇంతకుముందే మనకి ఈ శబ్దాలు, జంతువుల గురించి మనకి కర్ణశ్రీ మాట్లాడింది. అవే ఇప్పుడు మనము పాట రూపంలో విందాం.
ఇప్పుడైతే బాగా గుర్తుపట్టేశారు కదా పిల్లలు, ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగా ఎక్కువ గుర్తుపట్టేశారు. అంబా, మే, ఎవరంటారు, అవన్నీ మీరు చూశారు, విన్నారు కూడా. సరే, ఈ పాట నేర్చుకున్నారా? మరి మనము నిన్న నుంచి వింటున్నాం ఈ పాట. ఇది కూడా మీకు వెబ్ పోర్టల్లో పెట్టడం జరుగుతూ ఉంది. వెబ్ పోర్టల్ మీరు అప్పుడప్పుడు అంగన్వాడీ టీచర్స్ కూడా వెబ్ పోర్టల్ యాక్సెస్ చేయండి అమ్మా. మీరంతా కూడా ఎవరు ఓపెన్ చేయట్లేదు. వెబ్ పోర్టల్లో వీడియోస్ ఉన్నాయి. మీకు ఈ లింక్ కూడా మీకు షేర్ చేయడం జరిగింది. మళ్ళీ షేర్ చేస్తూనే ఉన్నాము. ఓపెన్ చేసి అందులో ఏమున్నాయి, అవసరమైనవి పిల్లలకి కోసము తల్లిదండ్రులకు ఆ లింకులన్నీ మీరు షేర్ చేస్తూ ఉండండి మధ్యలో. మీకు ఎలాగో పేరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్రూప్స్లలో జస్ట్ ఒక లింక్ని, ఆ వీడియోకి సంబంధించిన లింక్ని షేర్ చేస్తూ ఉండండి. సో వాళ్ళు కూడా ఇవన్నీ కూడా మళ్ళీ వింటూ ఉంటారు. పిల్లలు కూడా నేర్చుకోగలుగుతారు. సరే, నెక్స్ట్ మనము ఈ రోజున యాక్టివిటీ బుక్ చూద్దాము. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ మనకి 3 సంవత్సరాల పిల్లలకి, 4 సంవత్సరాల పిల్లలకి ఇవ్వడం జరిగింది కదా. అందులో కొన్ని పేజెస్ మనం చూస్తూ ఉన్నాము ఎలా చేయించాలనేది. ఇప్పుడు కర్ణశ్రీ మీకు 2 పేజీలు చేసి చూపిస్తారు, చూద్దాం మరి. ఓకే, ఇప్పుడు మనము ఎల్కేజీ పిల్లలకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పుస్తకంలోనే ఒకానొక పేజీని చేయడం ఎలాగా నేర్పిద్దాము. చూడండి, ఇది పేజ్ నెంబర్ 34, 34 అన్నమాట. ఇది దీని పేరు ఏంటి అనేది చూద్దామా. ఇక్కడ యాక్టివిటీ పేరు రాసింది చూడండి, పేపర్ పేస్టింగ్, అంటే పేపర్ను అతికించడం. ఏం చేశారు, ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు, కింద సూచనలు ఇచ్చారు. ఇచ్చిన సూచనలు ఒకసారి చూద్దాము. టీచర్ ముందుగా అమ్మాయి బొమ్మ చూపించి ఆ బొమ్మకు గౌను గీయాలి. దానిలో లైన్స్ గీసి పేపర్ రిబ్బన్ను కత్తిరించి అతికించడానికి టీచర్ సహాయపడాలి. పేపర్ రిబ్బన్స్ను ఫ్రిల్స్లో అతికించాలి. అదన్నమాట మనం చేయబోయే యాక్టివిటీ. అంటే చూడండి పిల్లలు, ఈ బొమ్మ ఎవరిది? ఒక పాపది కదా. ఈ పాప ఏం వేసుకుంది? కరెక్ట్, ఒక గౌను వేసుకుంది. ఇక్కడ వరకు చక్కగా ఉంది. మరి ఇక్కడంతా చుక్కలుగా ఉంది కదా. సో ఈ చుక్కల్ని మనం బొమ్మని గీయమని చెప్పారు కదా, గీసేద్దామా? ఏం చేద్దాము, ఇలా ఒక క్రేయాన్ కానీ పెన్సిల్ కానీ తీసుకొని గీయాలి. ఈ పాటికి మీకు గీయడం వచ్చేసి ఉంటుంది. ఒకవేళ ఇంకా రాని పిల్లలకి వేలుతోటి ఒక్కసారి ఇలా మనము ఈ చుక్కలను అనుసరించి ఇలా ఒక్కసారి చేయించాలి. దీని ద్వారా పిల్లలకి ఆ వరుస ఎలా వెళ్తుంది అనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఇది పైకి కిందికి ఇలా లోనికి బయటికి వస్తూ ఉంది కదా. కొంచెం పిల్లలకి ప్రాక్టీస్ ఉంటే ఇంకాస్త చక్కగా గీయగలుగుతారు. ఈ రకంగా మనము పిల్లల చేత చేయించాలి. ఓకేనా? చూడండి, పైకి కిందికి ఇవన్నీ కూడా కర్వ్స్ అన్నమాట. మనము తర్వాత అక్షరాలు రాసే క్రమంలో చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక క్రేయాన్ తీసుకున్నాము, పెన్సిల్ తీసుకోవచ్చు, ఏదైనా సరే తీసుకోవచ్చు. బొమ్మని గీయమని అన్నారు. సరే, ఇప్పుడు ఎలా గీయాలో చూద్దాం. ఓకే, క్రేయాన్ పట్టుకొని ఈ గీత చుక్కలను కలుపుతూ వెళ్ళాలి పిల్లలు. కిందికి పైకి, కిందికి పైకి, ఇలా ఏ రకంగా ఉందో గమనిస్తూ పిల్లల చేత చక్కగా ఈ క్రమాన్ని గీయమని చెప్పాలి. ఈ క్రమాన్ని అనుసరిస్తూ గీయడం ద్వారా వాళ్ళకి ఒక గీత మీద రాయడం అలవాటు అవుతుంది. ఈ చుక్కలను కలపడం ద్వారా డైరెక్ట్గా గీతలు గీయకుండా తేలికగా ముందస్తుగా నేర్చుకోవడానికి కావలసిన అనుభవాన్ని ఇస్తుంది ఈ చుక్కల్ని కలపడం. ఈ రకంగా గౌను గీసాము, అంతే కదా. వాళ్ళు ఇచ్చిన సూచనలు ఏమని చెప్పారు? ముందుగా గౌను గీయమని అన్నారు. ఆ తర్వాత ఏం చెప్పారు? దానిలో లైన్స్ గీసి పేపర్ రిబ్బన్ను కత్తిరించి అతికించడానికి టీచర్ సహాయపడాలి అన్నారు. అంటే ఫస్ట్ దీనికి లైన్స్ గీయమన్నారు. అది అడ్డంగా కావచ్చు, నిలువుగా గీయొచ్చు. మరి మనం ఇప్పుడు ఏ గీతలు గీద్దాం? నిలువు గీతలు గీద్దాం. చూడండి, ఇలా నిలువు గీతలు గీసాను. మీరు కూడా పిల్లల చేత చక్కగా నిలువుగా గీతలు గీయమని చెప్పవచ్చు. ఎందుకు అని అంటే అది ఒక డిజైన్స్ లాగా, ఫ్రిల్స్ లాగా కనపడతాయి అన్నమాట. గీతలు గీసాము. అడ్డంగా ఇక్కడ మనం నిలువుగా గీసాము, కావలిస్తే అడ్డంగా కూడా గీయవచ్చు. అంటే ముందుగా బొమ్మను చూపించాము, మాట్లాడించాము, తర్వాత చేతి వేలుతోటి పిల్లలతోటి ఇది డ్రా చేయించాము. ఆ తర్వాత గౌన్ గీయించడానికి క్రేయాన్ వాడాము.
చివరగా గీతలు గీయించాం. గీయించిన తర్వాత పేపర్ రిబ్బన్స్ని కత్తిరించి అతికించడానికి సహాయపడమనాలి. ఈ పేపర్ రిబ్బన్స్ని ఫ్రిల్స్లో అతికించాలి. చూడండి, దీనికోసం నేను ఈ కాగితాన్ని కూడా తీసుకొని వచ్చానన్నమాట. కాగితంవి పీసెస్ తీసుకొని వచ్చాను. మీరు కూడా ఏదైనా కాగితాన్ని ఇలా కత్తిరించవచ్చు. న్యూస్ పేపర్ మీద వచ్చే కలర్ కాగితాన్ని కూడా కత్తిరించవచ్చు. గమ్ము కూడా తీసుకున్నాను. సో ఏం చేస్తామంటే ఫ్రిల్స్ లాగా అనంటే కుచ్చుల్లాగా అతికించమన్నారు. మనం కుచ్చుల్లాగా అతికించగలడం పిల్లల కష్టమైన క్రమంలో ఏం చేస్తాము, మామూలు నిలువు గీతల్లాగా కూడా పెట్టవచ్చు. ఈ గీతల నడుము కూడా గీయవచ్చు. అంటే ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే మనం చేయాల్సింది పిల్లల సృజనాత్మకత పెరగడానికి, ముందుగా అంకెలు అక్షరాలు నేర్చుకోవడానికి కావాల్సిన క్రమంలో గీయడానికి ఉపయోగపడుతుంది. ఇది మనం ఇలా చూపిస్తున్నాము. పిల్లలు ఫ్రిల్స్ లాగా పెట్టడానికి మనం సహకరించవచ్చు. ఇలా చేస్తే కూడా మనకి వస్తుంది. చూడండి, ముందుగా గమ్ తీసి పెట్టాము. మనం పిల్లలకి సహాయం చేయొచ్చు గమ్ పెట్టడానికి. దాని మీద నేను ఈ కాగితాన్ని అంటిస్తూ పోతున్నాను. ముందుగానే నేను ఈ రిబ్బన్స్ లాగా కట్ చేసుకున్నాను. మన డిపార్ట్మెంట్ వాళ్ళు సరఫరా చేశారు కదా ఈ కాగితాలని. ఆ రంగు కాగితాన్ని, మనకి పిల్లలకి నచ్చిన రంగు కాగితాన్ని తీసుకుంటూ మనం ఏం చేస్తాము, చక్కగా ఈ గీతల నడుమ కట్ చేసి అంటిస్తూ పోతామన్నమాట. ఇప్పుడు చూడండి, పొడవాటి కిందది కాస్త పొడవుగా ఉంది కాబట్టి మనం పొడవాటి కాగితాన్ని తీసుకుంటాము. పైనది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కాస్త చిన్న కాగితాలని తీసుకుంటాం. సో ముందుగా మనం పొడవాటి గీతలతోటి కింద వరుసని నింపేద్దాం. ఓకేనా? సరే, ఇక్కడ ఒక గ్రీన్ కలర్ కూడా దొరికింది, దాన్ని కూడా పెడదాము. చివరిగా ఒక బ్లూ కాగితంతో కింద వరుస వచ్చేసింది. చూసారా ఎంత కలర్ఫుల్గా తయారైందో మన ఈ పాప గౌన్. ఇప్పుడు ఏం చేస్తాము, పై వరుస నింపేద్దాం. చూడండి, పై వరుస కాస్త చిన్నగా ఉంది కాబట్టి చిన్న కాగితం ముక్కల్ని తీసుకుంటూ అంటిస్తూ వెళ్తామన్నమాట. ఇలా పెడుతూ 2 కలర్స్ అయితే 2 పిల్లవాడికి ఇష్టమైన, పాపకి ఇష్టమైన రంగు తీసుకొని పాప ఫ్రాక్ లాగా అనుకుంటూ అంటింప చేయాలి. చూసారా? మొత్తం ఒకటే కలర్ కావాలంటే అంటే 2 ఒక వరుస వదిలేసి ఒక వరుస అయినా కూడా మనము 2 రంగులు అంటించవచ్చు. లేదు అనంటే మొత్తం ఒక రంగు అంటించవచ్చు. ఇక్కడ కావాల్సే నేను చూపించాను 2 రంగులు వాడడానికి. ఇక్కడ ఏం చేసాము, మొత్తం ఒకటే రంగులాగా ఉండాలి అనంటే ఇంకొక బ్లూ కాగితం తీసుకొని ఇక్కడ అంటిస్తున్నాము. చూసారా? ఈ రకంగా పాప ఫ్రాక్ని మనము రెడీ చేసామన్నమాట. ఏదైనా కూడా ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీ మనము పిల్లలకి ఎప్పుడు మాట్లాడించాలి. ఏది ముందు మనం అంటించినప్పుడు ఎలా ఉంది, స్టార్ట్ చేయకముందు ఎలా ఉంది అనేది పిల్లలకి చూపిస్తే అది ఎంత బ్రైట్గా అంటే ఎంత ప్రకాశవంతంగా ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేది వాళ్ళే గమనిస్తారు. అది వారికి ఆసక్తిని నింపుతుందన్నమాట. చూడండి, ఈ రకంగా పాప ఫ్రాక్ని మనము నింపేస్తాము కాగితంని కత్తిరించి అంటించడం ద్వారా. కలర్ చేయొచ్చు వీలైతే కలర్. ఇప్పుడు మనకి రమా మేడం గారు సూచించినట్టు పాప ఫ్రాక్ని మనము పైన కలర్తో నింపవచ్చు. ఎందుకంటే పిల్లవాడికి కావాల్సినంత యాక్టివిటీని మనం చేయించడం ముఖ్యం కాబట్టి. చూడండి, ఇక్కడ పాప ఫ్రాక్ ఉంది కదా, దాన్ని నింపాలి. ఎప్పుడూ నేను సూచించిన విధంగా ఏ కలరింగ్ చేసినప్పటికీ పిల్లవాడి చేత ముందుగా మనం అవుట్లైన్ లాగా గీసి దాని లోపట్నే రంగు నింపించమనాలి. దాని ద్వారా పిల్లవాడికి ఏ బిడ్డకైనా కూడా కలరింగ్ అనేది ఒక అవుట్లైన్లోనే నిర్దేశించిన ప్రాంతంలోనే వేయాలి అనేది తెలుస్తుంది. ఆ రకంగా వాళ్ళకి చేతిలో కంట్రోల్ అనేది కూడా వస్తుంది. ఎంతవరకు గీత గీయాలి అనేది తర్వాత అక్షరాలు నేర్చుకునే క్రమంలో ఉపయోగపడుతుంది. ఎక్కడైనా కూడా మనకి మిగిలిపోతే కూడా దాన్ని కూడా రంగు నింపవచ్చు. దాంతో మన ఈ చిత్రం అత్యంత రంగులమయంగా అవుతుంది, కలర్ఫుల్గా అవుతుందన్నమాట. సో ఈ పాప ఇంతకుముందు చక్కగా ఖాళీగా ఉన్న దాంతో పోల్చి చూస్తే ఇప్పుడు రంగురంగుల కాగితాలు అంటిస్తూ రంగులు నింపడం ద్వారా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి తేడా. అవునా? ఈ రకంగా మనము ఈ పేపర్ పేస్టింగ్ యాక్టివిటీని పేజీ నెంబర్ 34లో చేయాలి. దాంట్లోనే ఇంకొక పేజీ చూద్దాం ఎలా చేయాలని. ఇక్కడ మనము చుక్కల్ని కలపడం అనే యాక్టివిటీ చేద్దాం. చూడండి, ఇది కూడా ఫస్ట్ పిల్లల చేత ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మనము
చూపించాలి. ఇక్కడున్న అక్షరాలేంటి, ఇక్కడున్న చిత్రాలేంటి అనేది చూపించాలి. ఇది చుక్కల్ని కలపడం. మీరు గమనిస్తే ఒక యాక్టివిటీ, ఒక చుక్కల్ని కలపడం అనేది ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. ఎందుకు అనంటే పిల్లలకి ఒక యాక్టివిటీ చేయడం ద్వారా వాళ్ళకి సంతోషంగా స్వయంగా చేసేటువంటి ఇండిపెండెంట్గా అచీవ్ చేశాను అన్న భావన వస్తుంది. ఈ చుక్కలు కలపడం అనే యాక్టివిటీ ద్వారా ఏమొస్తుంది అనంటే రాసే క్రమానికి వాళ్ళు చక్కగా అలవాటు పడతారు. ఇప్పుడు చూడండి, సూచన చూద్దాము. ముందుగా పిల్లలను చూపుడు వేలుతో చుక్కల్ని తాకుతూ చివరి వరకు అంటే సీతాకోక చిలుక, తేనెటీగ, చేప, ఈగ, పడవ వాటి వరకు దిద్దమనాలి. ఆ తర్వాత కలర్ పెన్సిల్లో లేదా క్రేయాన్తో చుక్కల్ని కలపమనాలి. ఇక్కడ చూడండి, ఇదే అక్షరం పిల్లలు. ఈ పాటికి మనం బోలెడు అక్షరాలు నేర్చుకున్నాం కాబట్టి బిడ్డ చక్కగా గుర్తించగలుగుతారు. ఇది ఏ. ఇక్కడ ఏ దగ్గర మొదలైనటువంటిది ఎక్కడ దాకా వెళ్ళింది? సీతాకోక చిలుక దాకా. బి అక్షరం నుంచి మొదలైంది ఎక్కడ దాకా వెళ్ళింది? ఈగ వరకు. సి అక్షరం చేప, డి అక్షరం ఈగ, ఈ అక్షరం పడవ. ఇది తేనెటీగ, క్షమించాలి, ఇది తేనెటీగ. ఇప్పుడు ముందుగా పిల్లల్ని వేలుతోటి చుక్కలు కలుపుతూ ఇలా చేయమని చెప్పాలి. పైకి అడ్డం, కిందికి అడ్డం, పైకి అడ్డం, కిందికి అడ్డం, పైకి, చివరగా ఇది. ఇప్పుడు చూడండి, పైకి కిందకు, పైకి కిందకు, పైకి కిందకు, పైకి కిందకు, ఈ రకంగా చెబుతూ వాళ్ళని ఈ డాట్స్ని వేలుతోటి కల్పించాలి. ఇలా గమనిస్తూ ఉంటే కిందకు, పైకు, కిందకు, పైకి, కిందకు, పైకి, ఇది పైనుంచి కిందకు. ఈ రకంగా చేయడం ద్వారా మీరు గమనించే ఉంటారు. ఇది చూడండి, 2 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఒకటి పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి అయితే ఇది దానికి వ్యతిరేకం, కిందకు పైకి, కిందకు పైకి, కిందకు పైకి. ఈ రకంగా చేయడం ద్వారా అక్షరాల్లో మనం అడ్డు గీతలు గీయడానికి ఇది ఉపయోగపడుతుంది. క్యాపిటల్ యూ లాంటి అక్షరాలు అంటే పెద్దవాళ్ళకి తెలియడానికి. ఇది చూడండి, AMN అక్షరాలు రాయడానికి క్రమం అలవాటు అవుతుంది. ఇది యూ, స్మాల్ యూ లాంటి, డబ్ల్యూ లాంటి అక్షరాల క్రమం రాయడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా కర్సివ్ రైటింగ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. అండ్ ఫ్రీ హ్యాండ్ అనమాట, ఈజీగా చేయి తిరగడానికి ఉపయోగపడుతుంది. ఇది చూస్తే మనకి సేమ్ ఇంతకుముందు లాగానే పై అక్షరాలు రాయడానికి ఇది ఉపయోగపడితే వీ లాంటి అక్షరాలు రాయడానికి ఈ కింద వరుస ఉపయోగపడుతుంది. ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా మనం అక్షర క్రమాలు నేర్చుకోవడానికి ఉపయోగపడేలాగా ఉంటుంది. తర్వాత బిడ్డకి ఇక్కడ సూచించిన కలర్కి ఆధారంగానే క్రేయాన్ తీసుకొని ఇలా రాయమని చెప్పాలి. చుక్కలను కలుపుతూ రాయండి. పిల్లవాడు ఒకేసారి అంత పొడవు రాయలేడు. ఆపినప్పుడు తప్పేం కాదు, ఆగనీయండి. మళ్ళీ క్రేయాన్ తీసుకొని ఎక్కడైతే తను ఆపేశాడో బిడ్డ చేత అక్కడనే మళ్ళీ చేయించమని చెప్పాలి. ఈ రకంగా నెక్స్ట్ ఇచ్చిన దాంట్లో కూడా చూడమనండి. సాధ్యమైనంత వరకు చుక్కల మీదుగానే బిడ్డ రాసేలాగా మనము ప్రోత్సహించాలి. ఇక్కడ వచ్చేసరికి బ్లూ ఉంది. ఈ బ్లూ తీసుకొని సేమ్ మళ్ళీ చుక్కల మీద నుంచి దాటకుండా దీని మీదనే రాయమని మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు మీకు చూపించడం కోసం త్వరగా అవుతుందనేసి మేము గబగబా చూపిస్తున్నా, కానీ బిడ్డకి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే బిడ్డ చాలా నేర్చుకునే క్రమంలో ఉన్నాడు. తర్వాత వారి యొక్క చిన్న కండరాలు అంతగా అభివృద్ధి చెంది ఉండవు. ఇది చేయడం ద్వారానే వారి చిన్న కండరాల అభివృద్ధి చెందుతాయి. కాబట్టి తగు సమయం పిల్లవాడికి చేయడానికి ఇవ్వగలగాలి. దాని ద్వారా పిల్లవాడు ఈ ప్యాటర్న్స్ కూడా సునాయాసంగా నేర్చుకోగలుగుతాడు. తద్వారా తర్వాత అక్షరాలు నేర్చుకోవడం చాలా ఈజీగా అవుతుంది. కానీ ఖచ్చితంగా బిడ్డ చేత మటుకు రాసేటప్పుడు అప్ డౌన్ అనేది నేర్పిస్తే క్రమం అనేది పిల్లడికి కూడా నోటికి వస్తుంది. రాసేటప్పుడు అక్షరాలని కూడా తేలిగ్గా ఈ అప్ డౌన్ లాంటివి నేర్చుకోవడానికి ఈజీగా దోహదపడుతుంది. సో ఇది మీరు ఒక్కసారి పిల్లవాడు ఏ యాక్టివిటీ చేసిన తర్వాత అయినా దగ్గరగా చూపిస్తే ఎంత కలర్ఫుల్గా ఉంటుందో చూసినప్పుడు పిల్లవాడికి నేను చేశాను, ప్రతి బిడ్డ కూడా ఈ యాక్టివిటీ నేను చేశాను, ఇంతకుముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది, రంగులతోటి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది పిల్లవాడి యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది, కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ఈ రకంగా బిడ్డ చేత యాక్టివిటీ పుస్తకమే కదా అని మనం చేయి పట్టుకొని బిడ్డ చేత చేయించకుండా వారికి తగినంత సమయం కేటాయిస్తూ వారి చేత చేసేలాగా ప్రోత్సహించడం ద్వారా తర్వాత అక్షరాలు నేర్చుకునే క్రమం అనేది చాలా సునాయాసంగా వస్తుంది. ఇవి ఎంత బాగా చెయ్యి తిరిగితే అక్షరాలు అంత తేలిగ్గా రాసేయడానికి దోహదపడుతుంది. సో పిల్లలు మీరు కూడా ఆసక్తిగా చేయండి. తగు సమయం కేటాయించి పిల్లవాడిని చేసేలాగా పెద్దవాళ్ళు ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ. ఓకే, సో
ఇక్కడ మీకు ఒక సూచన అంగన్వాడీ టీచర్స్కి ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ మీకు చుక్కలను కలుపుతూ ఆ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో చూసారా, ఆ ప్యాటర్న్స్ని మీరు అంగన్వాడీ కేంద్రంలో మీకు చాలామంది కింద బ్లాక్ బోర్డ్ లాగా చేసుకున్నారు కదా, మొత్తము రూమ్ చుట్టూ ఇలాగా బ్లాక్ బోర్డ్ చేసుకున్నారు. అక్కడ ఈ ప్యాటర్న్స్ని చుక్కలు చుక్కలుగా మీరు వేయండి. చాలా సింపుల్. చిన్న వైట్ పెయింట్ తీసుకొని ఒక బ్రష్ తీసుకొని చక్కగా ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ ఇచ్చారో ఆ ప్యాటర్న్ ప్రకారంగా ఆ గీతలు, వంకర గీతలు కావచ్చు, అర్ధచంద్రాకారం కావచ్చు, వాటిని మీరు బ్లాక్ బోర్డ్ మీద కొంత పార్ట్ లేదా పై వరుసలో అంతా కూడా కొన్ని ప్యాటర్న్స్ వేసుకుంటూ వెళ్ళండి. పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో ఆ ప్యాటర్న్స్ని మీ ఒక చిన్న చాక్ పీసు బల్పమ్మ ఇచ్చారు అంటే అప్పుడప్పుడు మధ్యలో వాళ్ళు సమయం దొరికినప్పుడల్లా వాళ్ళు ఈ చుక్కను కలుపుతూ తీసుకుంటూ వెళ్తారు. సో అంటే మనం ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్లో ఒక పేజీ మాత్రమే చేయిస్తాం, కానీ రోజు పిల్లలు సమయం దొరికినప్పుడల్లా వాళ్ళకి నచ్చినప్పుడల్లా అది యాక్టివిటీ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఇంకా 3 సంవత్సరాల పిల్లలు వస్తే చక్కగా వాళ్ళకు చాక్ పీసు బల్పమ్మ ఇచ్చామని అంటే వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ప్లస్ వాళ్ళకి ఈ చేతి కండరాల అభివృద్ధి కూడా చక్కగా జరుగుతుంది. అండ్ ఈ స్పర్శతోటి కూడా వాళ్ళకి ఏవైతే మనము ఆకారం చూపిస్తున్నామో ఆ ఆకారం అనేది మైండ్లో ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఇదొకటి అంగన్వాడీ టీచర్స్ దయచేసి మీరంతా కూడా మీ అంగన్వాడీ కేంద్రంలో మీకు సమయము ఇప్పుడు కొద్దిగా సమయం దొరుకుతుంది, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఇలాంటివి చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ మనము పాటలోకి వెళ్దాము. అయితే పాటలోకి వెళ్ళే ముందు ఒకసారి కర్ణశ్రీ మాట్లాడుతుంది. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు చూపించబోయే స్క్రీన్లో అంగన్వాడీ కేంద్రంలో కూడా మనం కింద ప్యాటర్న్స్ అనేది చూపిస్తాం. ఒక్కసారి మీరు గమనించండి, అది చూడంగానే మళ్ళీ మీకు గుర్తొస్తుంది అన్నమాట. స్టార్ట్ అవ్వకముందు ఒకసారి చూడండి, అక్కడ కింద నల్లగా ఉంది కదా, ఆ కలర్స్ గ్రీన్ ఎల్లో అయిపోయిన తర్వాత మెరూన్ నుండి చుక్కలా కింద నలుపు ప్రాంతం ప్యాటర్న్స్ మీకు జూమ్లో కనిపిస్తుంది. ఇక్కడ వెనకాల తెల్లగా ఉంది చూడండి, ఇప్పుడు మేడం గారు చెప్పింది అదే అన్నమాట. అలా గోడకి మీరు కూడా కింద ఒక చక్కటి రంగు వేసుకొని దాంతో పెయింట్ తోటి వేయించుకోమని చెప్పారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీరు ఎందుకంటే బ్లాక్ బోర్డు చాలా పెయింట్ చేస్తున్నారు, అక్కడ ఇలాంటివి చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనము పాటలోకి వెళ్దాము. ఇక్కడ మీకు రెడీగా పాట పెట్టాను. పిల్లలు మీరంతా నిల్చోండి, అంగన్వాడీ టీచర్స్ మీరు కూడా నిల్చోండి. ఈ పాట కొత్త పాట మీరు అభినయం చేస్తూ పాట పాడుతూ ఉండండి. ఇంతకుముందుకు విన్నాం కదా, అదే పాట. సో బాగుందా పిల్లలు? మీకు అందరికీ పాట బాగా నచ్చిందని నాకు తెలుసు.
చాలా బాగుంది కదా, నాకు కూడా బాగా నచ్చింది పాట. ఓకే, నెక్స్ట్ మనము తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాము. తెలుగు భాషా పరిచయంలో మనము నా అక్షరం నేర్చుకుంటా ఉన్నాం కదా. అయితే ముందుగా నా అక్షరానికి సంబంధించిన పాట విందాము. ఓకే, నా అక్షరం పాట ఇప్పుడు దీనిలో మేము పెట్టుకోలేదు ఈ రోజున. సరే, అయితే మనం ఈ రోజున నా అక్షరానికి సంబంధించింది ఒక ఆట ఆడుకుందాము. తీస్తే చెప్తామాట. రెడీనా మీరంతా? మీకందరికీ నా అక్షరం పరిచయం చేశాం కదా, మీరంతా నా అక్షరం చూశారు కదా. చూసారా మీరు నా అక్షరము? ఒకసారి మీకు మళ్ళొక్కసారి నేను నా అక్షరం చూపిస్తాను. చూడండి, కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి, నా అక్షరము నా. అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము నా అక్షరంతో దానికి సంబంధించిన తీస్తే చెప్తాం ఆట ఆడుకుందాము. అయితే మనము ఈ ఆటలో ముందు పరిచయం చేసిన అక్షరాలను కూడా ఉపయోగిస్తాము. అందుకే మీకు ఈ రోజున మనము ఆట ఆడేటప్పుడు మరొకసారి అక్షరాలన్నీ చూపించి మళ్ళొకసారి పరిచయం చేస్తాను. చూడండి పిల్లలు, ఏంటిది అక్షరము? గుడ్, కా. మరి ఇది జ. జ, రైట్, జ. ఇది చ. చ, గుడ్. ఇది మరి ఇప్పుడే చూసాం, నా. రైట్, నా. మరి ఇది డ. ఓకే, గుడ్. ఇది మరి ద. ద. ఇది గ. గా. ఇది ట. ట. సరే, మరి ఇప్పుడు మనము ఆట మొదలు పెడదాము. మీరు నేను అక్షరం చూపించగానే మీరు గుర్తుపెట్టి చెప్పాలి. చెప్పిన వాళ్ళకి పాయింట్ వస్తుంది. మనము ఈ ఆట ఎన్ని అక్షరాలతో ఆడుకుందాము అంటే 10 అక్షరాలతో ఆడుకుందాం. 10 పాయింట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి మేము ఇక్కడి నుంచి మీకు చప్పట్లు కొడతాం. ఓకేనా? రెడీనా పిల్లలు? రెడీనా? ఓకే, సరే, చూపిస్తున్నాను. మరి తీస్తున్నా మీరు చెప్పాలి. తీస్తున్నా, తీశాను. ఏమిటి అక్షరం పిల్లలు? చెప్పారా? చా. గుడ్. చా ఎవరు చెప్పారో వాళ్ళకి పాయింట్. చా అన్నారా? చా అంటే పాయింట్. ఓకే, పాయింట్ వచ్చేసింది మీకు. మరి నెక్స్ట్ అక్షరం తీస్తున్నా. ఎస్, ఏమిటి అక్షరము? చూసారా? నా. గుడ్, నా. ఎవరైతే నా చెప్పారో వాళ్ళకి పాయింట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి తీస్తున్నా చెప్పాలి మీరు. తీసా. చెప్పండి. చెప్పారా? వెరీ గుడ్. జా. జా చెప్పిన వాళ్ళకి పాయింట్. మరి పాయింట్ వేసుకోండి మీరు. పాయింట్ వచ్చిన వాళ్ళు పాయింట్ వేసుకోండి. రైట్. ఇంకొక అక్షరం తీస్తున్నా. తీశాను. ఏమిటి అక్షరం? కా. గుడ్. కా ఎవరు చెప్పారో వాళ్ళకు పాయింట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక అక్షరం తీశాను. మళ్ళీ చూపించాను కదా, ఇది గుర్తుపెట్టారు. నా. గుడ్. నా ఎవరు చెప్పారో వాళ్ళకి పాయింట్ వచ్చింది. ఇంకొకటి తీస్తున్నా తీశాను. ఏంటిది ఇది? ఏమిటి అక్షరం? టా. గుడ్. టా ఎవరు చెప్పారు వాళ్ళకు పాయింట్ వచ్చేసింది. ఓకే, పాయింట్ వచ్చేసింది. మరి నోట్ చేసుకున్నారా?
నెక్స్ట్ ఇంకొకటి తీస్తున్నా, తీసాను. మళ్ళీ తీసాను. ఏమిటి అక్షరము? నా. గుడ్. నా చెప్పారు కదా. సరే, మళ్ళీ ఇంకొక అక్షరం తీస్తున్నా, తీసాను. ఏంటి అక్షరం పిల్లలు? గా. గుడ్. గా. గా ఎవరు చెప్పారో వాళ్ళకి పాయింట్ వచ్చేసింది. వెరీ గుడ్. చివరి అక్షరం తీస్తున్నాను. అయిపోవచ్చింది. లాస్ట్ అక్షరం 10th. చెప్పారా? ఇది చాలాసార్లు చూపించాను కదా. ఈరోజు మనం పరిచయం చేసే అక్షరాన్ని చాలాసార్లు చూపించాలి కదా. తీస్తే చెప్తాం మాటలో. నా. గుడ్. నా చెప్పారా? ఇప్పుడే చెప్పండి, ఎన్ని పాయింట్లు వచ్చాయి? 10 పాయింట్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్. చక్కగా ఆడారు మీరంతా. పిల్లలు చక్కగా ఆడారు మీరంతా. మరి కొన్ని తక్కువ పాయింట్స్ వచ్చాయి కదా, వాళ్ళందరూ కూడా గుడ్. మీరు కూడా బాగా ఆడారు. మరి మీకు ఏవైతే అక్షరాలు ఇంకా రావాల్సి ఉందో గుర్తుపట్టలేదు కదా మీరు కొన్ని అక్షరాలు. వాటిని ఏం చేయాలి మీరు? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, అమ్మ నాన్న, వాళ్ళందరితోటి మీరేం చేయాలి? మాకు ఈ అక్షరాలు రాలేదు, ఎవరైతే ఇంకా పెద్దవాళ్ళు పక్కన ఉంటే మీరంతా కూడా గుర్తించండి. మీ పిల్లల చేత అక్షరాలకు ఏంటంటే ఇట్లాంటి యాక్టివిటీస్ మీకు ఏదైతే మేము చూపిస్తూ ఉన్నామో, రకరకాల యాక్టివిటీస్ చూపిస్తూ ఉన్నామో అక్షర ఆకారాలకు సంబంధించినవి, వాటిని చేయిస్తూ ఉండండి, నేర్పిస్తూ ఉండండి. ఓకే, ఇది మనకు తీస్తే చెప్తాం మాట. చివరిగా మళ్ళొకసారి ఈ రోజున మనము పాట విందాము. సమయం లేదు కాబట్టి ఈ రోజున మళ్ళొకసారి పాట వినేసి ముగిద్దాం. సరే, చివరిగా ఈ రోజున అంగన్వాడీ టీచర్స్ మీరంతా కూడా తంబోలా చార్ట్స్ తయారు చేసుకుని పిల్లల చేత తంబోలా ఆట ఆడించండి 1, 2, 3 అంకెలతోటి. రెండవది, ఇంతకుముందుకు మనము అక్షరాల కార్డులు చూపించాం కదా, ఆ అక్షరాల కార్డులను కూడా తీసుకెళ్ళి పిల్లల చేత ఎవరెవరైతే పిల్లలు గుర్తించగలుగుతున్నారో వాళ్ళతోటి గుర్తింప చేయండి. అలాగే గుర్తింపలేనటువంటి పిల్లలకి మళ్ళొకసారి కొన్ని యాక్టివిటీస్ చేయించండి పిల్లల చేత. మరి ఈరోజు కార్యక్రమాలు ఎక్కడితో ముగిస్తాము. మళ్ళీ మనమంతా కూడా శుక్రవారం కలుసుకుందాం. మరి అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నమస్తే.